ఉక్కపోత ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10వ తేదీ కల్లా ఏపీలో సగానికి పైగా భూభాగానికి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే 2-3 రోజుల్లో తొలకరి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉండగా 3 రోజులు ఆలస్యంగా చేరుకున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాల సీజన్లో 90% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. రుతుపవనాలు తాకినా ఉక్కపోత, వేడి పరిస్థితులు వెంటనే తగ్గవని, దక్షిణ కోస్తాలో వేడిగాలుల ప్రభావం కొద్ది రోజుల పాటు ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజులు వైవిధ్యమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవైపు వర్షం, మరోవైపు తీవ్రమైన గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. శనివారం పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో అక్కడక్కడా వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు, హిరమండలంతో పాటు తదితర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్లకు మించిన వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగతా జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాలో కొన్ని చోట్ల 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.